ఓం శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. చాలామంది అడుగుతూ ఉంటారు, మనం నరసింహస్వామి దర్శనం ఎందుకు చేయాలి? మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, లక్ష్మీమాత గుడి ఉంది, దుర్గామాత గుడి ఉంది, సాయిబాబా గుడి ఉంది, ఇలాగే వివిధ రకాల దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి నరసింహస్వామి దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, నరసింహస్వామి దర్శనం ఎందుకు చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే మనకి ఉద్భవించినప్పుడే, అంటే అవతారాన్ని తీసుకున్నప్పుడే ఉగ్రమూర్తులుగా ఇద్దరు వెలిశారు. అందులో ఒక ఆయన నరసింహస్వామి, రెండో ఆయన వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామి శివాంశ సంభూతుడు. ఈ వీరభద్రస్వామి గురించి సవివరంగా వేరొక వీడియో చేస్తాను. ఇప్పుడు నరసింహస్వామి గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ నరసింహస్వామి మనకి దర్శనం చేయటం వలన, నరసింహస్వామి దర్శనం చేయటం వలన మనకి రుణ, రోగ, భయ, పీడల నుంచి విముక్తులమవుతాం. అంటే నరసింహస్వామిని దర్శించుకున్న వాళ్ళకి ఆయన సంపదని ప్రసాదిస్తాడు. మనలో ఆ సామర్థ్యం పెంపొందించడం వల్ల ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలని తీర్చివేయబడతాయి. ప్రత్యేకించి నృసింహ రుణ విమోచన మంత్రం అనేది ఒకటి ఉంది. ఇది తర్వాత వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ స్వామివారి దర్శనం చేయడం వల్ల ఈ రుణం నుంచి విముక్తిని పొందగలం. అలాగే రోగం, ఎవరైతే కనుక వ్యాధితో, అంటే చాలా కాలం నుంచి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారు స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఆ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చాలామందికి భయాలు ఉంటాయి, భూత పిశాచ ప్రేతగణాల నుంచి. అలాగే అనేక రకమైన మానసిక సమస్యలు ఉంటాయి. ఇలాంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు, లేకపోతే చాలామంది చేతబడి చేశారు, వశీకరణ చేశారు అంటారు. ఇలాంటివి ఏదైనా కానీ తంత్ర విద్యల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి కూడా నరసింహస్వామి దర్శనం చేయడం వల్ల ఇలాంటివన్నిటినీ కూడా ఆయన పటాపంచలు చేస్తాడు. అందుకనే నరసింహస్వామి దర్శనం నెలకి ఒక్కసారైనా కానీ చేసుకుంటే మనం మన యొక్క రుణ, రోగ, భయ, పీడల నుంచి విముక్తులు అవుతాం. అయితే చాలామంది అనుకుంటారు, ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేయమన్నారు, ఇప్పుడు నరసింహస్వామి దర్శనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, నవనరసింహ క్షేత్రాలకి వెళ్ళాలా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి అని. అయితే ఎక్కడైతే నరసింహస్వామి కొలువు తీరున్నారో అది మీ ఇంటి పక్కనే ఉన్న నరసింహస్వామి గుడి అయినా అవనివ్వండి, కానీ నరసింహస్వామికి దేవాలయంలో నిత్యం ఆయనకి పూజలు చేసే చోట ఎక్కడైనా కానీ ఆ గుడికి వెళ్ళి మనం ఆయన దర్శనం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఆ నరసింహస్వామి మనల్ని రుణ, రోగ, భయ, పీడల నుంచి విముక్తుల్ని చేస్తాడు. అయితే నరసింహస్వామి దర్శనం చేసుకునేటప్పుడు మనం నరసింహస్వామి మహామంత్రాన్ని మరియు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటూ కనుక మనం నరసింహస్వామి దర్శనం చేసుకొని మన మనస్సులో ఉన్న కోరికలని, అంటే మనం ఏ కార్యం కోసం, మనకి ఏ కోరిక తీరాలని ఈ స్వామిని మనం ఇప్పుడు దర్శిస్తున్నామో ఆ కోరికను కనుక స్వామికి విన్నవించుకొని ఆయన దర్శనం చేసుకుంటూ నరసింహ మహామంత్రాన్ని, నరసింహ గాయత్రి మంత్రాన్ని కనుక మనం చెప్పుకొని దర్శనం చేసుకుంటే కనుక ఆయన మన యొక్క కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. మీకు ఎవరికైనా కానీ స్వామివారి దర్శనం చేసుకున్నాక మీ కోరికలు తీరితే కనుక మీరు చెప్పింది నిజమేనండి, మాకు ఈ కోరిక తీరింది అని కింద కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇది నరసింహ వైభవం. అందుకనే అందరం ఒక్కసారి చెప్పుకుందాం, జై నరసింహ, జై జై నరసింహ. శుభం పూజాత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.